జాతరలే జాతరలు పండుగలే పండుగలు పో. ఆదిలాబాద్ల ఆదివాసీల నాగోబా జాతర, మేడారంల సమ్మక్క సారలమ్మ జాతర, ఈ నెల ఎల్లుదలకు కొమురెల్లి ఐలేని జాతరలుంటాయి. నడిమిట్ల పోషమ్మ బోనాలు మల్లన్న పట్నాలు ధూమ్ ధామ్ ఉంటాయి. సంక్రాంతి పండుగ కాంచి షురు చేస్తే జాతరల పండుగలతోని మస్తు బిజీగుంటారు పబ్లిక్. అట్లా ముందుగానే అన్ని తీర్ల సౌలతులు చేస్తుంటారు అధికారులు. ఆగో అట్లనే ఇప్పుడు గీ జాతరకు సుతా ఏర్పాట్లు చేస్తుండ్రు. అయిన వాళ్ళు మల్లన్న జాతరకు పోవాలనుకునేటోళ్ళు ఇక తయారు గారి పండగ దగ్గర పడుతుంది. ఈ నెలలనే జాతర సాలయ్యేది 13వ తారీఖు నుంచి షాలైతది. 3 వద్దులు మా జోరుకుంటది. అటెంక చిన్నగా మెల్లగా ఉగాది దానిక నడుస్తుంది కూడా. ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు, మల్లన్నకు మొక్కులు పెట్టుకోవచ్చు. జనవరి 15వ తారీఖు నాడు సంక్రాంతి పండుగ కోరిక బండ్లు తిరిగేటి కార్యం నడిస్తే 16వ తారీఖు నాడు మల్లన్న దర్శన భాగ్యం దొరుకుతుంది భక్తులకు. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ఎల్లమ్మ పండుగ, 15వ తారీఖు నాడు శివరాత్రి గోలిక శివ కళ్యాణం, లింగోద్భవం పెద్దపట్నం పండుగలు చేస్తారు. మార్చి 15వ తారీఖు నాడు ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి మల్లికార్జున స్వామికి కళ్యాణం చేస్తారు. అటెంక 19వ తారీఖు నాడు ఉగాది పండుగతోని మల్లన్న జాతర నడుస్తుంది. అందుకు అన్ని తీర్ల సౌలతులు చేస్తున్నారు కూడా ఇప్పటికే. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లాస్ట్ ఇయర్ లో విఐపి అని అందరు చాలా మంది పేర్లు చెప్పుకొని వస్తున్నారనే ఉద్దేశంగా నేను సమీక్ష చేసి ఫర్ హెడ్ 500 రూపాయల చొప్పున టికెట్ పెట్టడం జరిగింది. అందరినీ కూడా ఒకే పద్ధతిలో తీసుకుపోయే విధంగా విఐపి వచ్చినా కూడా నార్మల్ భక్తులకు ఈ లైన్ కి వచ్చి అందరు కలిసిపోయే విధంగా ఏర్పాటు చేసినాం. ఎలాంటి అసౌకర్యం కలగకుండా సామాన్య భక్తునికే టాప్ ప్రియారిటీ ఇస్తున్నాం. గుల్ల మంత్రి కొండా సురేఖ మేడం, అక్కడి ఎమ్మెల్యే నాగరాజన్నలు ఇప్పటికే అధికారులతో మీటింగులు పెట్టి జాతర పోస్టర్లు విడుదల చేసిరు. క్యూ లైన్లు, తాగేతందుకు మంచినీళ్లు, మరుగుదొడ్లు, మైకు సెట్లు, ఎలుగుల బుగ్గలు, ఓ ఇట ఒకటా రెండా అన్ని తీర్ల సౌలతులు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు వచ్చినా కూడా వారికి విడది ఉండే విధంగా అన్ని విధాలా కూడా సౌకర్యం కల్పించే విధంగా వాటర్, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్టేషన్, పోలీస్ బందోబస్తు ఇంపార్టెంట్ 4-5 వైటల్ కీ రోల్ ఉంటది. అందులో పిఎస్సి డాక్టర్లను కూడా క్యాంపెయిన్ చేసి పిఎస్సి బిల్డింగ్ ఉంది. దానికి తోడుగా ఇంకా అదనంగా డాక్టర్లను కూడా పెట్టి భక్తులకు ఇలాంటి అవసరం కలగకుండా తీసుకునే చర్యలు తీసుకుంటాం. ఏం తక్కువ 10 లక్షల మంది వరకు వచ్చేటట్టున్నదట భక్తులు. ఇది నేనంటున్న మాట కాదు, అధికారులు వేస్తున్న లెక్కలే. ఇక జాతర సాలైందంటే జోరే జోరు. డోల్ దెబ్బలు, గజ్జల లాగులు, బేరీల మోతలు, శివసత్తుల ఆటలు, ఎల్లమ్మకు బోనాలు, మల్లన్నకు పట్నాలతోని మా జోరుగుంటది పండుగ సంబరం. పోబుద్దైన వాళ్ళ నుండి ఇప్పటి సందే అంతా తయారు చేసుకోవాలి మరి.